ఈరోజు ఈ యొక్క ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నా రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ఉద్యోగస్తులు వారి కుటుంబాల యొక్క ఆకలి కేకలతో జరుగుతుంది ఈరోజు ఈ ధర్నా. గత 12 సంవత్సరాల పైచిలకు ఇవాళ మనల్ని ఒక ప్రభుత్వమే కనుక ఒక జలగ కనుక రక్తం కనుక ఎట్లా పీలుస్తుందో ఆ విధంగా మన శ్రమ దోపిడీ జరిగింది ఇవాళ 14 సంవత్సరాల పైచిలకు. ఈ రోజు మన కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అలా ఒక పక్కన గ్రిగ్ వర్కర్లకు నిన్న అసెంబ్లీలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు చట్టబద్ధత తీసుకొస్తా ఉన్నారు. ఒక పక్కన 10-15 సంవత్సరాలు పనిచేస్తున్న మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇవాళ ఉద్యోగ భద్రతగా రోడ్డులు వేస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎవరి వైపు ఉంటుందని ఆలోచన చేస్తున్నాం మేము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 900 ఏజెన్సీలు ఉన్నాయి. ఈ 900 ఏజెన్సీలు మీ కథంలో నడుస్తా ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు? అధికారంలో రాక ముందుకు ఇదే ఇందిరా పార్క్ దగ్గర మేము ఒక కప్పు ఛాయ్ తాగేలోపు మీ సమస్యను నిలుస్తా అని చెప్పారు. 2.5 సంవత్సరాలుగా మీరు ఒక కప్పు ఛాయ్ తాగలేదని చెప్పి ఈ వేదిక ద్వారా మా చేసి నుంచి మేము ప్రభుత్వాన్ని హెచ్చరికగా జారీ చేస్తా ఉన్నాం. అలాగే ఈ 2.5 సంవత్సరాల నుండి మేము ప్రభుత్వానికి అనేక నివేదికలు ఇచ్చినాం. ఇదే ఇందిరా పార్క్ దగ్గర అనేక ధర్నాలు నిర్వహించినాం. ఇవాళ మీరు మా ప్రజాప్రభుత్వం మేము కంచాలు గొడవలుకుంటున్నామని చెప్పి మీరు ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పి అక్కడ మీరు ప్రజావేదిక చిన్నారెడ్డి గారు పెట్టినా కూడా అనేక సార్లు కూడా అక్కడ నివేదికలు ఇస్తే కూడా ఇలా అవన్నీ మీరు చెత్తగుట్టలు వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక ఇందిరా పార్క్ వేదిక ద్వారా ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇక మా యుద్ధం మొదలైంది. ఈ రోజు నుంచి మా యుద్ధం మొదలైంది. 5 లక్షల మంది ఇవాళ రోడ్డు మీద రాబోతా ఉన్నాం. మేము మీకు సవాల్ ఇస్తుతా ఉన్నాం. మేము ఇవాళ ఇక్కడ నుంచి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఒక్క నెలవరి జీతం పెండింగ్ ఉందని అడుగుతున్నాం. ఇందిరా పార్క్ వేదిక దగ్గర ఇవాళ మా ఉన్నదా? ఒక్కరు కూడా లేదు. ఇవాళ మరి మా ఉద్యోగస్తుల 10,000 12,000 జీతాలు, 9 నెలలు 10,000 జీతం ఉంది. 8 నెలలు ఇక్కడ కామారెడ్డిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 10 నెలలు, 104 6 నెలలు, సిరిసిల్లలో 6 నెలలు ఎందుకు పెండింగ్ పెడతా ఉంటారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మీకు 5,000 మీరేమన్నారు? మొన్న ఒక మీటింగ్ లో కడుపుకు వస్తే మా దగ్గర 5,000 కూడా తప్ప ఏమి లేవన్నారు. మీ వేదిక ద్వారా చెప్తా ఉంటాం, మాకు ₹1 అవసరం లేదు. మీరు ఏజెన్సీలను రద్దు చేయండి, వాళ్ళకి ఇచ్చే డబ్బులు మాకు ఇవన్నీ మేము అడుగుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా. అంటే మీరు 5 లక్షల మంది అవసరం లేదని మీరు 900 మంది వైపు ఉంటా అంటే రాబోయే రోజుల్లో డెఫినెట్ గా మా సత్తా చూపిస్తామని చెప్తా ఉన్నాం. అంతేవిధంగా ఇవాళ ఈ వేదిక ఇది తొందరలో ఈ వేదిక కూడా మీరు ఇక్కడ వినకపోతే మీ హైకమాండ్ ఢిల్లీలో కూడా తొందరలో మీ అందరం ఢిల్లీ కూడా ప్రయాణిస్తున్నాం. మా సత్తా చూపించబోతాం అని చెప్పి ఈ వేదిక ద్వారా చేస్తున్నాం. అందుకే ప్రభుత్వం మార్చి 31 వరకు అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలను రద్దు చేయాలా, మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కార్పొరేషన్తో పాటు సమాన పనికి సమాన వేతనం చేయాలని చెప్పి ఈ ఒక్కసారి ఈ వేదిక ద్వారా మన 5 లక్షల మంది తరఫున ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. థ్యాంక్ యూ అన్న.